విశ్వాసముతో ధైర్యంగా ఒక సింహం అడుగు పెట్టినట్లుగా నూతన సంవత్సరం అడుగు పెట్టండి. ముఖ్యమైన విషయం భక్తులారా, 12 అయిపోయేపాటికి ఫోన్ లాంచ్ చేసేసుకొని అందరికి హ్యాపీ చేసే అలాంటి ఆ చిల్లర మర్రల ఉబలాటం నశించునుగా. నూతన సంవత్సరం అడుగు పెట్టగానే కూడా అక్కర్లా ఒక 5 నిమిషాలు అలా ఊడు చచ్చిపోడు. ఇప్పుడు ప్రభు బలంలో పాలు పొందండి, వాగ్దానాలు చేపట్టండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. భక్తిని నేనే సాధన చేసుకోవాలి. గడిచిన కాలం అంతా కాపాడి మీ రెక్కల చట్న దాచి ఈ అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకై మీకు మీరు గతంలో ఉన్నట్టుగా ఇక్కడ ఉండబోరు. ప్రభు పరిస్థితులు మార్చేశాడు. విశ్వాసముతో ధైర్యంగా ఒక సింహం అడుగు పెట్టినట్లుగా నూతన సంవత్సరం అడుగు పెట్టండి. గొప్ప ధైర్యమును స్ఫూర్తిని పొందిన అడుగు పెట్టండి. ఒకప్పుడు రెల్లు నిజమే, ఇప్పుడు రాయి కూడా నిజమే. ఒకప్పుడు బెనూను నిజమే, ఇప్పుడు బెన్యామీను కూడా నిజమే. ఒకప్పుడు నీళ్లు నిజమే, ఇప్పుడు ద్రాక్ష రసం కూడా నిజమే. నిన్న శుక్రవారం నిజమే, రేపు ఆదివారం కూడా నిజమే. పరిస్థితులు సమూలంగా మార్చబోతున్న దేవునికి గట్టిగా come on, make a joyful noise unto the Lord. Amen. We are more than conquerors in Christ Jesus. మనము క్రీస్తు యేసునందు అత్యధిక విజయము కలిగిన వారు. హల్లెలూయా. ఇరుగ్గా ఉంటే వందల ఇరుకులన్నీ పోతున్నాయి. యేసు రక్తమే ఇచ్చే ఏముంది ఇరుకు పెద్ద లెక్క, యేసు రక్తమే. యేసు భక్తులకే జయము, యేసుకే జయము జయము, అది విషయం. కాబట్టి ఏమి ఓటమన్న పాయింటే. సంతోషంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, ఆనందంగా ఉండండి. దేవుని మాటలు ఆలకించండి, ఆలోచించండి, అంగీకరించండి, అనుసరించండి, ఆశీర్వదించబడండి, ఆశీర్వాదకరంగా మారిపోండి. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సీరియస్ information and message with a great revelation for this hour. ఈ ఘడియ కొరకైన ప్రాముఖ్యమైన సమాచారం ఇది. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అయితే 31వ వచనం, మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. భయంకరమైన దేవుని తీర్పులో మనం ఉండకుండా కాపుదల పొందాలి, క్షమాపణ పొందాలి, ఆశీర్వాదం పొందాలి, కృప పొందాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? ఆమేనండి. ఆ దేవుని తీర్పులో ఉండకూడదు, ఆ భయంకర పరిస్థితి నాకు రాకూడదు, ఆ దినమును విమర్శించబడే ప్రమాదం నాకు ఉండకూడదు అని ఆశ నీకుంటే దేవునికి ఇస్తున్న అద్భుతమైనటువంటి ఒక సందేశం, నిన్ను నీవే విమర్శించుకో. అందరూ ఆ మాట చెప్పండి, అనండి అనండి. మహా అయితే మనకు ఒక 15 నిమిషాల లోపు టైం ఉంది. ఆమేన్. ఈ సమయాన్ని మనం ఏం చేయడానికి ఉపయోగించుకుందాం? చెప్పాలి గట్టిగా. ఎవరో సల్లసల్లగా మాట్లాడతారు, పవర్ఫుల్గా మాట్లాడో. ఎవరిని చెప్పండి? నన్ను నేను విమర్శించుకోవాలి అనండి, అనండి గట్టిగా. రెండవ మాట యెషయా గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం. అయిపోయింది సగం మెసేజ్ ఆల్రెడీ. యెషయా గ్రంథం 52:2. ధూళి దులుపుకొను యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. సియోను కుమారి, నీ మెడకట్లు నీవే విప్పేసుకో. అందరు చెప్పండి గట్టిగా. రెండవ మాట, నా కట్లు నేనే విప్పుకోవాలి అనండి. మొదటి మాట ఏమిటి? ₹1,00,00,000 ఉపదేశం, మినిమం 1.5 గంటన్నర ఉపదేశం 7 సెకండ్లో చెప్తున్నామంటే యేసు రక్తమే జయం. మీ ఇన్ఫర్మేషన్ మీరు రైటింగ్ కాదు. ఒక్కొక్కరు నాకు 100కి 500 మాటలు ఇవ్వాలి ఈ పూట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక రెండవ మాట ఏమిటండి? నా కట్లు నేనే విప్పేసుకోవాలి. బెతెస్దా కోనేరు దగ్గర అంటాడు 38 years old. ఏమంటున్నాడు? నాకు ఎవరు లేరు. వాడి వాస్తవ పరిస్థితి అదేమో కానీ మనలో భక్తులు చాలామందికి అదే
మేము ఎవరు పట్టించుకోలేదండి, మమ్మల్ని ఎవరు చూస్తలేదండి, మాకు ఎవరు ఏం చేస్తలేదండి. ఎవడు చేస్తాడని బయలుదేరేవరా బాబు, అమాయకంగా ఉండకు నువ్వు. అసలు నువ్వే 10 మంది చేసే రేంజ్ నీ మీద యేసుప్రభు ఆశ పెట్టుకున్నాడు. నిన్ను జనములకు తండ్రిగా చేద్దాం అనుకున్నాడు, నిన్ను భూషణ కిరీటంగా మారుద్దాం అనుకున్నాడు, నిన్ను ఒక ఆశ్రయపురంగా చేద్దాం అనుకున్నాడు. నువ్వు అమాయకంగా రోడ్డు పక్కన దుప్పటి పరుచుకొని కూర్చొని మరి ఎలా పాడితే కుదరదు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. నీ మెడకట్లు నీవే తెంపి వేసుకోవాలి. చెప్పండి, నా కట్లు నేనే తెంపేసుకోవాలి. ఆమేన్. మూడవ మాట నిర్గమకాండం 34:1. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. నేను పోటు చేసిన వాటిని నేనే బాగు చేసుకోవాలని. నువ్వు కారణం ఎంత కాస్ట్లీకి చెప్పినా నాశనం చేసింది నువ్వే. నేను పలకలు పగలగొట్టానన్నారు కానీ దానికి కారణం ఎవరో ఆ దుర్మార్గుల విగ్రహారం చేసి దేవుని కోపం రేపే. ఎంత సూపర్గా మాట్లాడినా సరే, నా చేతులతో నేను చేసిన పలకల్ని నీ చేతులతో నువ్వు పలగొట్టావు కదా, సేమ్ అలాంటి పలకలు చేసుకుంటా అప్పుడు రాస్తానంటున్నాడు. ఇది సులువా కష్టమా? మాట్లాడతలేదు. దేవుని చేతులతో దేవుడు చేసిన పలకల వంటివి మనం చేయాలంట. అది ఏమన్నా మామూలు విషయమా? హలో, దేవుడిచ్చిన శాంతిని, దేవుడిచ్చిన సమాధానాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చిన కుటుంబాన్ని చేతుల పనికి మళ్ళీ మాట్లాడి అనవసరం ఆవేశాలు మొదలుపెట్టి ఎవడెవడు మాట్లాడి నమ్మి నాశనం చేసుకున్నావు. కూతురుగా సెట్ చేసుకుని మళ్ళీ రా. ఎవడి మీద దోచేద్దాం చూస్తున్నావు? హలో, ఈ సెట్ అయితేనే హ్యాపీ న్యూ ఇయర్. ఇంకో ముఖ్యమైన విషయం భక్తులారా, 12 అయిపోయేపాటికి ఫోన్ లాంచ్ చేసేసుకొని అందరికి హ్యాపీ న్యూ చేసే అలాంటి ఆ చిల్లర మర్రల ఉపలాటం నశించునుగా. 12 అయిందా 1 గంట అయింది కాదు, ఇక్కడ ఆశీర్వాద ప్రార్థన అయితేనే ఈ లోపే సెల్ ఫోన్ తీసేసేసి అట్లా ఆ చిల్లర పనులు చేయకుండా దరిద్రంగా ఉంటుంది, చండాలంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. ఏంట్రా చెట్టుపట్లాడుతున్నావు? నేను చెట్టుపట్లాడితే ఎట్లా ఉంటుంది తెలుసుగా. అందరికి హ్యాపీ ఉండాలని కోరుకుంటాను. హల్లెలూయా. కనుక ఆశీర్వాద ప్రార్థన అయితేనే ఈలోపు ఇంకేమి సెల్ ఫోన్ జోలికి వెళ్ళబాకండి. ఆమేన్. నూతన సంవత్సరం అడుగు పెట్టగానే కూడా అక్కర్లా ఒక 5 నిమిషాలు అలా ఊడు చచ్చిపోడు. ఇప్పుడు ప్రభు బలలో పాలు పొందండి, వాగ్దానాలు చేపట్టండి, వాగ్దాన గీతం పాడండి, తీర్మానాలు చేయండి, ఆశీర్వాదం తీసుకోండి. అప్పుడు అసలు మీ చెయ్యి అలిచిపోయింది నాకు షేకండి చేయండి. దేవునికి స్తోత్రం. చెప్పండి, మొదటిది నన్ను నేనే విమర్శించుకోవాలి. నా కట్లో నేను పాడు చేసిన వాటిని నేనే. హల్లెలూయా. 4వ మాట దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. సీమోనుతో ఏం చెప్తున్నాడు? ఒక్క చేప పట్టకుండా రాత్రి ఇబ్బంది పడతా ఉంటే వైఫల్యమైన జీవితంలో, ఓడిపోయిన జీవితంలో, ఫలితం లేని జీవితంలో, నిరాశకుడి జీవితంలో, ఒడ్డును కూర్చున్న వల్ల బాగు చేసుకుంటున్నటువంటి నైరాశ్యంలో మిగిలిపోయిన జీవితంతో ప్రభు మాట్లాడుతూ, నీకేం పర్లేదు కూర్చున్న చోటే నీ వలలో యేసు రక్తం వేసి నీ గంపలో చేపలు పడతాయి అనలా. నాన్న కొంచెం లోతుకు నీ ధ్వనుడు నడిపించు. నా ధ్వనిను నేనే లోతుకు నడిపించుకోవాలనండి. నడిపించు నానావా అని ఏ భావనతో, ఏ ఉద్దేశంతో, ఏ సందర్భంలో అంత గొప్ప దైవజనుడు రాసో నాకు తెలియదు. వారు ఉంటే వారిని కనుక్కొని, అయ్యా మీ భావం ఏంటి, మీ దర్శనం ఏంటి, మీ ప్రత్యక్షత ఏంటని అడుగుతున్నాను. వారితో అంత సాన్నిహిత్యంగానే మాట్లాడే అవకాశంగా దొరకని అభాగ్యులం కనుక నేను మీకు చేసుకునే మనం ఏంటంటే, ఇక్కడున్న వాక్య ప్రకారం అయితే నా నావను నడిపించు, నా నావను నడిపించని ప్రార్థన చేయటం లేదు ఇక్కడ. ప్రభు, నీ నావను నువ్వే లోతుకి నడిపించుకో. లోతయ్యి నడిపించు ప్రభా అనుకో. నా లోపలికి రా, యేసు రక్తం ఇచ్చేయి. ఇంకా ఒడ్డొట్టినే ఇంకా అంటి ముట్టుకొని ఇంకా ప్రాథమిక అనుభవాలు, మూలపాఠాలు, సండే స్కూల్ బ్యాచ్ కాదు, లోతుల ప్రార్థనలో అనండి. ప్రార్థనలో నెక్స్ట్ అది ఉపదేశంలో, సహవాసంలో, పరిచర్యలో, ప్రతి విషయంలో లోతైన అనుభవానికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం
తిమోతి మొదటి పత్రిక 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఆ. దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. భక్తిని నేనే సాధన చేసుకోవాలి అంటలేదు మీరు. ఆమేన్, ఆమేన్. చాలా మంది మాకు చాలా విశ్వాసం అండి, చాలా భక్తి అండి, చాలా ఆసక్తి అండి, మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు లేరండి. నేను చెప్తాను, యోసేపుని ఎవరు ఎంకరేజ్ చేశారు? దావీదుని ఎవరు ఎంకరేజ్ చేశారు? భూమి మీద బైబిల్లో పరిశుద్ధులు ఊరిని ఎవరు ఎంకరేజ్ చేయలే. వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు, దేవుని కార్యాలు జరిగాయి, సాకులు మానేయి. ఆమేన్. ఎవరి మీద ఒకరి నింద వేయటం మానేయి, నీకు నీవే సాధన చేసుకో. ఆమేన్, ఆమేన్. యెహోషువ 3:5 రేపు యెహోవా మిమ్మల్ని పరిశుద్ధపరచును గనుక నేడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకో, నన్ను నేనే శుద్ధీకరించుకోవాలి అనండి. ప్రకటన 19:6-7 ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది, నన్ను నేనే సిద్ధపరచుకోవాలి. ఎన్ని మాటలు చెప్పాం? 7. నిద్రించిన వారందరూ మేలు కొందరుగాక చెప్పండి. 1, 2, 3, 4, 5, 6 శుద్ధీకరించుకోవాలి. 7 ఇంకెందుకు ఆలస్యం? మోకరించండి. అందరూ మోకరించారా? కళ్ళు మూసుకున్నారా? దేవుని వైపు చేతులెత్తి స్వరమెత్తి ఒక్క నిమిషం మనల్ని మనం విమర్శించుకుందాం. అందరం స్వరమెత్తి చేతులెత్తి, ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. గడిచిన కాలమంతా కాపాడి మీ రెక్కల చాటున దాచి ఈ అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ప్రేమకై స్తోత్రాలయ్యా, మీ కార్యములకై స్తోత్రాలయ్యా, బలమైన మీ సన్నిధికై స్తోత్రాలయ్యా, మమ్మల్ని సంధించిన మీ ఆత్మ కొరకై స్తోత్రాలయ్యా, మమ్మల్ని బలపరిచిన అభిషేకము కొరకై స్తోత్రాలయ్యా, మమ్మల్ని రేపినటువంటి నీ దాసుని నిలదించిన వర్తమానం కొరకు స్తోత్రాలయ్యా, నూతన పరిచిన నీ కార్యాల కొరకు స్తోత్రమయ్యా. పాత వారముగా ఉండకుండా, గోధుమ గింజగానే ఉండుకోకుండా, అది చచ్చిపోవునట్లుగా, అది కుళ్ళిపోవునట్లుగా, విస్తరించున్నట్లుగా, బహుగా ఫలించినట్లుగా, అనేకులముగా మారిపోవునట్లుగా మా జీవితంలో చేసిన కార్యముల కొరకై స్తోత్రం. మా వలలు ఖాళీగా ఉండకుండానట్లు, మా పడవలు ఒట్టిగా తేలిపోకుండానట్లు, విస్తారమైన పెద్ద చేపలు మాకు లభించినట్లు మేము మా దోణులను లోతుకు నడిపించే కృపను అడుగుతున్నాము. ఈ భక్తిని సాధన చేసుకునే కృప ఇవ్వండి ప్రభువా, ఇలాగ శుద్ధీకరించుకునే కృప ఇవ్వండి ప్రభువా, కట్లన్నీ తెంపి వేసుకునే కృప ఇవ్వండి ప్రభువా. అయ్యా, మా పాలకెలు పాడుగొట్టుకున్నాము నాయన, మీరు ఇచ్చిన వాటిని పోగొట్టుకున్నాము, అలాంటివే తయారు చేసే కృప, నీవు చేసినట్లే చేసే కృప, నీవు తయారు చేసినట్టు తయారు చేసిన కృప ఈ సంవత్సరములు మాకు దయచేయి. మమ్మల్ని మేము సిద్ధపరచుకునే కృప దయచేయండి. మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడి పొందియున్నాము తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకొని మోకాల మీద ఉండగా, మహా గొప్ప కనికరగల దేవుడు, కృపానిధియగు దేవుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు మన జీవితములు మనల్ని కాపాడి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మనల్ని, మనకంటే బలాఢ్యులే, మనకంటే గొప్పవారే, మనకంటే ఆరోగ్యవంతులే గతించిపోయినటువంటి ఈ దినములలో ఏ యోగ్యత ప్రత్యేకత లేని మనల్ని, తన సన్నిధిని ఆయన ఆ మీద ఆశ పెట్టుకుని బతుకుతున్న మనల్ని కనికరించి మరో సంవత్సరమును దయాకిరటగా ధరింపు చేసి 2025వ సంవత్సరం అనే నూతన సంవత్సరములు అడుగు పెట్టించిన దేవునికి నోరార స్తుతులు చెల్లిస్తూ మరొకసారి దేవుని కృపను బట్టి, ఆయన చిత్తమును బట్టి, ఆయన సన్నిధిలో ప్రార్థనలో మోకాళ్ళ మీద 2025 అను నూతన సంవత్సరములో అడిగి పెట్టినామని ప్రకటిస్తూ దేవుని మహింపరుస్తున్నాను. గట్టిగా సంతోషపడి సభలో దేవుని మహింపరుద్దాం.
God bless you all. May God lead you. May God anoint you. May God give you victorious Christian living. May God fulfill all His promises in your life. Let it be a great and blessed new year for everybody in Jesus' name. మనందరం లేచి నిలబడినట్లయితే మీ చేతికి వాగ్దాన గీతములు, వాగ్దానపు కార్డు అందించబడుతుంది. 2025వ సంవత్సరానికి దేవుడు మనకిచ్చిన వాగ్దానం. భయంకరమైన శోధన కాలం, భయంకరమైన శ్రమల కాలం రాబోతుంది. అయితే నేను నిన్ను కాపాడేదను. యేసయ్య ప్రక్కనుంటే, తోడుగా ఉంటే, సింహాసనం మీద ఉన్న ఒకటే, అగ్నిగుండంలో ఉన్న ఒకటే. పేరుకు అగ్నిగుండమే కానీ ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి ఏసీ రూమ్ లాగే ఉండిందట. ఈ సంవత్సరం ప్రభు మనకు వాగ్దానం ఏంటి తెలుసా? లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను, అంటే అది భయంకరమైన కాలమే, శ్రమల కాలమే, దారుణమైన కాలమే రాబోతుంది అని చెబుతూనే నేను నిన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తాను. ఇప్పుడు రాబోతున్న భయంకరమైన కాలాన్ని బట్టి ఆందోళన పడదామా? ఆ కాలంలో ఒక అద్భుతమైన కాపుదలను ఎంజాయ్ చేయబోతున్నామని సంతోషిద్దామా? కొంచెం గట్టిగా నాలా. ఉన్నది ఎడారిలో కానీ ప్రతిరోజు మన్నా వస్తుంది, ప్రతిరోజు మేఘం వస్తుంది, అగ్ని వస్తుంది, ప్రతిరోజు బండ వెనకాల చెల్లిస్తుంది. ఆ మజా వేరు. వినపడలేదు నాకు? ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ సంవత్సరం ఏ సంవత్సరం అంటే అద్భుతముగా దేవుని కాపుదల అనుభవించే సంవత్సరం. దేవుడు మనల్ని కాపాడబోతున్నాడు. మీ చేతిలోకి వాగ్దానం కార్డు వచ్చిందా? పైకి చూపించండి ఒకసారి. వావ్, దట్స్ వండర్ఫుల్. వావ్, దట్స్ రియల్లీ గ్లోరియస్. ఆమేన్. లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను ఆయన కన్న తండ్రి వలె కునుకక కను పాపు వలె మనల్ని కాపాడే దేవుడంట. జలప్రలయం రాలేదా? మాట్లాడలేదా? నోవహును కాపాడలేదా? యోసేపుకి ఇబ్బందులు రాలేదా? దేవుడు ఆయన్ని కాపాడలేదా? హలో, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడలేదా? ప్రభువాన్ని కాపాడలేదా? పేతురును అపోస్తలులను చెరలో వేయలేదా? ప్రభువాన్ని కాపాడలేదా? ఈ సంవత్సరం ఎన్నొచ్చినా ఏదొచ్చినా అద్భుతమైన కాపుదల దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు.